గారు మిమ్మల్ని 2 రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఒకటేమో మీరు బీఆర్ఎస్తో కలిసిపోయిన కొంతమంది ట్రోల్ చేస్తుంటే, కొంతమంది కాంగ్రెస్తో కలిసిపోయిన కొంతమంది చేస్తున్నారు. పదే పదే మీరెందుకు టార్గెట్ అవుతున్నారు? నేను అదే చెప్తా ఉన్నా కదండి, రఘునందన్ రావు అనేటువంటి ఎదుర్కోవడం వీళ్ళకి చేత కాదు. మీ పార్టీ వాళ్ళు ఎవరు ఉన్నారా, మీ ప్రత్యర్థులు ఎవరైనా? సో నాకు తెలిసి నేను ఉన్నారని అనుకుంటలేను. సో నేను మళ్ళీ చెప్తా అన్నా, అట్లాంటి వాళ్ళు ఉన్నా ఇట్లాంటి వాళ్ళు ఉన్నా ఎట్లాంటి వాడైనా నన్ను ఎదుర్కోవాలనుకుంటే ముఖాముఖి రమ్మనన్నా, లేకపోతే వాళ్ళకి నేను ఉన్న దగ్గర రావడం చేత కాకపోతే రాజకీయంగా నాతో కొట్లాడాలని కోరుకుంటే ఆ నియోజకవర్గానికి నన్ను ఇన్వైట్ చేయమను. ఏ నియోజకవర్గమైనా 119లో యాడికి ఎవడు పిలిచినా వచ్చి పోటీ చేసే దమ్మున్నని నేను ఒక్కనే అనుకుంటున్నా. వచ్చేసారి రఘునందన్ నా మీద పోటీ చేయమని ఎవడన్నా తొడగొట్టుమాను. చార్మినార్ కాడ నుంచి మొదలుకుంటే సిరిసిల్ల దాకా, ఆదిలాబాద్ కాడ నుంచి మొదలుకుంటే మాడి దాకా, మదిర దాకా ఏడో ఎవరు అడిగినా సరే, అరే ఎక్కువ మాట్లాడుతున్నావు రఘునందన్, నీకు చేతనైతే నువ్వు వచ్చిన నియోజకవర్గంలో పోటీ చేయమని ఒక 1 year ముందు నాకు సవాల్ ఇసురుమని నేను స్వీకరిస్తాను. ఓకేనా? లేదు వాళ్ళకి చేతనవుతుంది, నన్ను పోటీ చేయమని దగ్గరికి రమ్మని చెప్పు, నేను పోతా గెలుస్తా. నన్ను ఎదుర్కోవడం చేతగాక, రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాక, డిబేట్లో ఎదుర్కోవడం చేతగాక, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే తెలివి లేని వాళ్ళు, అడ్డగోలుగా జీతాలు ఇచ్చి పైసలు ఉన్నాయి, అయ్యవ పేర్లు పెట్టి సంపాదించిన అడ్డగోలు ఆస్తులు ఉన్నాయి, దోసుకున్నాయి ఉన్నాయి, వాటితో నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు. క్యా ఫరక్ పడతా? క్యా आप दुब्बाक में रोक सका मेरे को? क्या आप మెదక్ में रोक सका? అరచేతిని అడ్డం పెట్టి అరుణోదయాన్ని ఆపలేరని మా సిద్దిపేట కాలేజీలో ఎర్ర జెండోళ్ళు మస్తుగా రాసుకుందరు. అట్లా రాసి వాళ్ళు ఇల్లు కగారులో పోతుర్రు. ఇవాళ రఘునందన్ రావు గదే సిద్దిపేట కాలేజీకి వెళ్ళి పార్లమెంట్ దాకా పోయిండు రఘునందన్. అందుకనే అది ఇష్యూ. రఘునందన్ రావు గారు వజ్రాన్ని వజ్రమే కట్ చేస్తుంది అంటున్నారు కాబట్టి ఆల్రెడీ కేసీఆర్ కేటీఆర్ల మీద విచారణలు ఎదుర్కొంటున్నారు, కమిషన్లు అవుతున్నాయి, అన్ని రిపోర్ట్లు వచ్చినాయి, నివేదికలు వచ్చినాయి. ఏం జరుగుతుంది అనుకోవాలి? ఈ వజ్రం ఏమన్నా వాళ్ళని కట్ చేసే అవకాశం ఉన్నది? ఇప్పుడు మళ్ళీ మీరు ఒక ఇప్పుడు రఘునందన్ రావు అధికారంలో ఉండి ఎంక్వైరీకి ఆదేశిస్తే ఇట్లుండేది ప్రభుత్వం. ఇప్పటికి ఎప్పుడు అరెస్టులు అయితే ఇప్పటికి ఎప్పుడు జైల్లో ఉంటారు. ఎందుకో కాంగ్రెస్ టీఆర్ఎస్ అనేటి రెండు, నేను పోయినసారి చెప్పినా ఈసారి కూడా చెప్తున్నా, ఒక నాణ్యానికి ఒకటి బొమ్మ అయితే ఇంకోటి బొరుసు. వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళని కాపాడతారు, వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళని కాపాడతారు. అంతకుమించి కాంగ్రెస్ టీఆర్ఎస్ అనేటువంటి ఆ వాణిల బంధంలాగా ఆ ఇద్దరిని ఎవడు విడదీయలేడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఏం చేయలేరు. సో మీ దగ్గర ఆల్రెడీ గతంలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు, కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటున్నారు. అసలు ఎవరెవరు కలిసి ఉన్నారు? భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి బూత్ను గెలవాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే గత 11 సంవత్సరాలుగా మేము చేసినటువంటి పనితీరును గమనించి ప్రజలు కాశ్మీర్ దగ్గర నుంచి మొదలుకుంటే కన్యాకుమారి దాకా ప్రతి చోట మాకు పట్టం కడతా ఉన్నారు. మేము ప్రతి బూత్ను మేము గెలుస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా అట్లే గెలుస్తాం. మాకు ఎవరితో కలవాల్సిన అవసరం లేదు. కలిసేది ఉంటే బాజాబ్తో పొత్తు పెట్టుకుంటామని ఎన్నికల కంటే ముందు చెప్పి కలుస్తాం. అట్లే అధికారంలోకి వస్తాం, అధికారాన్ని పంచుకుంటాం. మీ పార్టీ ఎంపీ సీఎం రమేష్ గారు కూడా ఈ ప్రస్తావన తెచ్చారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీన ప్రక్రియ కూడా అప్పుడు మాటలు జరిగాయి, ఢిల్లీలో మా ఇంట్లోనే జరిగాయి. వాస్తవం అంటారా? సీఎం రమేష్ గారిని అడగండి. అది నేను ఆ చర్చలలో లేనన్నా నాకు తెలియదు. అంటే అది ఎప్పుడో జరిగిన సంఘటన కదా. ఇప్పుడు 6 నెలలకు ఏడాది తర్వాత మాట్లాడితే దాని మీద ఏముంటుందండి? సార్ ఇందాక మీరే మాట్లాడుతూ ఒకటి అన్నారు, బీఆర్ఎస్ను వాళ్ళని ఓడిస్తాను, ఆ పార్టీని ఖతం చేస్తాను అనే విధంగా మీరు ఇందాక మాట్లాడారు. అదే నేను ఖతం అనే పదం వాడలేదు. అదే విధంగా భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో జరిగే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం ఇచ్చిన 2 సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ ఖేల్కతం దుకాణం బంద్ చేయగలిగిన సత్తా నేను వాళ్ళ సొంత ఊర్లో కేసీఆర్ గారు చదువుకున్న దుబ్బాకలో చూపెట్టిన, కేసీఆర్ గారి సొంత పార్లమెంట్ నియోజకవర్గం అయినటువంటి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో చూపెట్టిన. ఇది నా అర్థం, నా భావం, నా భాష. దాన్ని నువ్వు ఖతం చేస్తాను, కూని చేస్తాను అంటే నేనేం చేస్తాను? దాన్ని రానున్న రోజుల్లో ఇందాక ప్రసాద్ నడుతూ కంటిన్యూ అదే విలీనం చేసి ఒకవేళ పార్టీని కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ను లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారు? ఎందుకంటే కేవలం సీఎం రమేష్ ఒక్కడే కాదు, సాక్షాత్తు కేసీఆర్ కూతురు కవిత కూడా ఉన్నది బీఆర్ఎస్కు సంబంధించి బీజేపీలో విలీనం చేస్తారని చెప్పి మీ పార్టీలోకి రేపు జాయిన్ కాబోతుందని ప్రకటించినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా మాట్లాడుతూ, ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ఒకటే చెప్పారు, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి, పెద్ద ఆయన ఎప్పుడైనా డిసిషన్ తీసుకోవచ్చు, కాబట్టి నేను ముందే వెళ్ళి కలిసిపోతున్నా అని చెప్పి మాట్లాడారు. ఆ బయట కూడా ఉంది దానికి సంబంధించి. సార్ పీసీఆర్ గువ్వల బాలరాజు మాట్లాడింది, మీరు ఆయన దగ్గర నుంచి చూశారు కాబట్టి ఏం చెప్తారా బయట చూసినాక? నాకైతే తెలియదు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు, బీజేపీతో విలీనము ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది అక్కడ జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి నాకు తెలిసి కేసీఆర్ గారు అంత తొందరగా బీజేపీదా కాంగ్రెసా లేకుంటే ఒంటరిగా వెళ్దామా అని నిర్ణయాలు తీసుకున్నటివి బయట పెట్టేటువంటి వ్యక్తి గారు. వారు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని అప్పుడు తీసుకుంటారు. కానీ భవిష్యత్తు కార్యాచరణ కోసము భవిష్యత్తులో ఎవరితో వీళ్ళు అలా అవుతున్నారు, నా భవిష్యత్తు ఏముంటుందని దాని గురించి ఆలోచించలేదు. ఈ రూమర్స్, ఈ స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. స్పెక్యులేషనా
అథెంటికా అనేది నాకైతే తెలియదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు, బీజేపీతో విలీనము ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది అక్కడ జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి నాకు తెలిసి కేసీఆర్ గారు అంత తొందరగా బీజేపీదా కాంగ్రెసా లేకుంటే ఒంటరిగా వెళ్దామా అని నిర్ణయాలు తీసుకున్నటివి బయట పట్టేటువంటి వ్యక్తి గారు. వారు అప్పుడు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని అప్పుడు తీసుకుంటారు. కానీ సార్ అది రేపే ఈ టైంలోపు నాకు తెలిసి మీ కండువ కూడా కప్పుకున్నారు మాజీ ఎమ్మెల్యే, దానికి ఏం చెప్తారు సార్? గోల బాలరాజు గారు అక్కడ అంటున్నారు, నేను వింటున్నా అని చెప్పినారు తప్ప నాకు సమాచారం ఉందని ఒప్పుకుంటలేరు వారు కూడా. నాకు తెలియదు అన్న కాడికి వెళ్ళి కట్ చేసిరు, మీరు తెలియదని వారు చెప్తున్న కాడ కట్ అయింది. ఇదే మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ అని చెప్పి పైలట్ రోహిత్ రెడ్డితో కలిసి బీజేపీ కుట్రలు చేస్తోంది, 70 కోట్ల రూపాయలు డబ్బులు దొరికినాయని చెప్పి టేప్ రికార్డులు, పెన్ డ్రైవ్లు కూడా సుప్రీంకోర్టు జడ్జి కూడా పంపించింది కేసీఆర్. ఆయన మీ పైన ఆరోపణ చేసిండు కదా, ఇప్పుడు ఆయన మీ పార్టీలోకి వస్తున్నారు, ఎట్లా చూస్తారు? సో అది మీరు బాలరాజు గారిని ఇంటర్వ్యూ చేసినటువంటి యాంకర్ అడిగి ఉంటే ఆ ప్రశ్నకు సమాధానం వచ్చేది. బహుశా దానికి వెనకన ముందో చెప్పినట్టు విన్నా నేను కూడా ఎక్కడో ఒక దగ్గర. ఆ రోజు కేసీఆర్ గారి దగ్గర ఉన్న ఆయన చెప్పిన పని చేసినా ఏదో చెప్పినట్టు విన్నా నేను. ఐ హావ్ నాట్ సీన్ ద ఫుల్ ఇంటర్వ్యూ. మీరు ఒకసారి చూడండి మనోజ్ గారు, మళ్ళీ తర్వాత అన్సెన్సర్డ్కి బాలరాజు గారిని పిలువుండ్రి, అప్పుడు వారే బాగా చెప్పగలుగుతారు. అప్పుడు అంటే గతంలో మీ పైన ఆరోపణ చేసిండు కదా ఇదే బాలరాజు. మీరు చాలా దగ్గర భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నచ్చి వాళ్ళు ఉంటున్నటువంటి రాజకీయ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో జాయిన్ అవుతామని వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా మా రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు పార్టీలోకి ఆహ్వానిస్తాం. కేసీఆర్ను కూడా కలుపుకుంటారా? కేసీఆర్ను కానివ్వండి, కేటీఆర్ను కానివ్వండి, హరీష్ను కానివ్వండి, కవితను కానివ్వండి, వీళ్ళందరూ వచ్చి పార్టీ విలీనం చేస్తే అంటే మీకున్న ఆయన దగ్గర నుంచి చూశారు కాబట్టి అటువంటిది ఏమన్నా జరగబోతుందా? జరిగితే పార్టీలో కలుపుకుంటారా? సో రేపేమవుతుంది నిన్నేమైంది అనేది నేను మాట్లాడాను. ఈ నిమిషానికి కేసీఆర్, హరీషో, కేటీ రామారావు, కవితను వచ్చి మా పార్టీ నాకు నచ్చతలేదు, లేదా మా పార్టీని మొత్తానికి మేము నడిపేటువంటి పరిస్థితుల్లో లేము, ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి పాలననే శ్రీరామ రక్ష, మేము భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని నచ్చి మీతో కలిసి మీ పార్టీలో జాయిన్ అయ్యామని అడిగితే మీ స్టూడియోకి వస్తే కూడా నేను కండువా కప్పి తీసుకుపోయి మా అధ్యక్షునికి, మా జాతీయ అధ్యక్షుని కల్పిస్తాను. హరీష్ రావు ఈ డోంట్ హ్యావ్ ఎనీ హెజిటేషన్. హరీష్ రావు గారు వచ్చినా, కవిత గారు వచ్చినా, కేటీఆర్ గారు వచ్చినా, కేసీఆర్ గారు వచ్చినా, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు కదా చెట్లు పెట్టుకుంటూ తిరిగేట ఆయన సంతోష్ గారు వచ్చినా తీసుకుపోతాం. మీరు వచ్చినా కానీ కండువా కప్పి స్వాగతిస్తాం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఎవరు వచ్చినా తప్పకుండా పార్టీలోకి స్వాగతం చేస్తాం. సార్ రఘునందన్ రావు గారు, కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి అనుకోవచ్చా? కవితను అడిగితే కరెక్ట్ సమాధానం వస్తుంది. ఆల్రెడీ ఆమె చెప్పింది కదా, మీ ఇంకా నాకు వకాలత్ తీయలేదు. దగ్గర వలసలే కదా వాళ్ళ ఆ నలుగురు కొట్లాట్లో నాకు వకాలత్ ఇస్తే తప్పకుండా ఏం జరుగుతుందనే చెప్తే, ఇంకా నాకు వకాలత్ రాలేదు కాబట్టి ఐ కెనాట్ ఆన్సర్. కవిత లేక బయటికి ఎట్లా విడుదలైంది అనుకోవాలి? ఆమెనే చెప్పినట్టుంది కదా, ఆడెవరో దయ్యాలు ఉన్నారు మా నాన్న పక్కన దయ్యాలు రిలీజ్ చేసినాయని. ఆ దయ్యం కేటీఆరా, ఆ దయ్యం సంతోష, ఆ దయ్యం ఇంకా వాళ్ళ అమ్మనా, ఎవరిని ఉద్దేశించి అన్నదే చెప్పాలి. ఆమె చెప్తే తండ్రికి లేఖ రాసే వరకు వచ్చిందంటే వారి ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగినట్టేనా? చాలాసార్లు రాస్తూనే ఉంటారు, చాలా మంది రాస్తారు. నేను మా పార్టీ హైకమాండ్కి రాస్తాను, మీరు మీ మేనేజ్మెంట్కి రాస్తారు. ఉత్తరం రాసుకోవడంలో తప్పేముంది? అది బయటికి వచ్చింది, అది బయటికి రావడంలో తప్పు. రఘునందన్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ గురించి అందరికంటే మీకు బాగా తెలుసు, మీరు తెలియదా? చూసారు కనుక. ప్రసాద్ గారు మీకు తెలియదా? అదే నాకు మీ అంత తెలియదు కదా. కేసీఆర్ గారి దగ్గర నుంచి నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఇలా క్వశ్చన్లు అడగడమే తప్ప. సో మీకు అక్కడ ఉన్న దెయ్యాలు ఎవరు అనుకుంటున్నారు? నేను కవిత కళ్ళతో చూస్తే నాకు కనబడుతుంది, ఇంకా నా కవిత కళ్ళు నాకు రాలేదు. నా కళ్ళతో చూస్తే ఆ కుటుంబంలో ఉన్న ఇప్పుడు నేను చెప్పిన 3 పేర్లలో ఎవరో ఒకరు అయి ఉండాలి. అయితే సంతోష్ లేదా 2 కేటీఆర్ గారు, 3 వారి మదర్ అట్లాంటి పని చేస్తుందని నేను అనుకోను. ఇక ఆమె కోపం ఉన్నదంతా చెప్తుంది కదా, ట్విట్టర్లలో ఉద్యమాలు చేయొద్దు, ట్విట్టర్లలో కొట్లాడొద్దు అని అంటే బహుశా అన్నకే చెప్తున్నట్టుంది. బహుశా ఆమె అనుమానం వాళ్ళ అన్న మీద ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీలో కవిత దాదాపు పక్కన పెట్టినట్టయినా ఇక్కడ కేసీఆర్ బొమ్మ కనిపిస్తుంది. బికాస్ మీరు చాలా సుదీర్ఘంగా ఉద్యమంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసారు కాబట్టి కేసీఆర్ బొమ్మ లేదు, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశం లేదు, సామాజిక తెలంగాణను పోరాడుతుంటుంది, ఉద్యమాలు చేస్తోంది, నిరాహార దీక్షలు చేస్తోంది. కవిత రాజకీయం ఎట్లా చూస్తారు మీరు? అంటే ఏంటి సార్ సామాజిక తెలంగాణ అంటే ఏంది? వివిధ కులాలకు సంబంధించి అప్లిఫ్ట్మెంట్లో దొరకలేదు, ఎస్సీ కులాలు అనుకున్న స్థాయిలో రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు, లేకపోతే బీసీలు పూర్తిగా అణిచివేయబడుతున్నారు, సామాజిక తెలంగాణ రావాలి అందరికీ. ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు నిజామాబాద్ ఎంపీగా చేసిరు కదా, అప్పుడు మీ నిజామాబాద్కి వెళ్ళి ఎంతమంది బీసీ బిడ్డలకి మంత్రి పదవి ఇప్పించినావు? 2014 జూన్ 2 మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు కదా. 2018 డిసెంబర్ 18కో 17కో ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చింది కదా. ఈ 5 సంవత్సరాలలో నీకు సామాజిక తెలంగాణ ఎందుకు అనవలేదు? నువ్వు బతుకమ్మ ఎత్తుకున్నప్పుడు నీ పక్కన ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు ఎవరు? ఎంతమంది జిల్లా అధ్యక్షుల్ని నువ్వు సామాజిక కోణంలో చేసినావు? నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరు చేసినావు? నిజామాబాద్ జిల్లాకి వెళ్ళి మంత్రి పదవి ఎవరికి ఇప్పించినావు? స్పీకర్ పదవి ఎవరికి ఇప్పించినావు? ఆ రోజు ఎందుకు సామాజిక తెలంగాణ గుర్తుకు రాలేదు? ఆ రోజు గుర్తుకు రాని సామాజిక తెలంగాణ ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుంది? మిమ్మల్ని నిజామాబాద్ ఎంపీగా ప్రజలు తిరస్కరించిన తర్వాత నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీ అయింది కదా, మరి ఒక దళిత బిడ్డకో ఒక బీసీ బిడ్డకో ఎందుకు వేయలే? నాన్న నువ్వు తప్పు చేస్తున్నావు, ఇక్కడ శంకరమ్మ నిలిచోబెట్టు, నేను గెలిపించుకొని వస్తాను, శంకరమ్మని ఎందుకు నిలబెట్టి గెలిపించలేదు? ఆ రోజు లేని సామాజిక తెలంగాణ ఇయ్యలేని సామాజిక తెలంగాణ అంటే అధికారంలో ఉంటే సామాజిక తెలంగాణ ఉండదు, అధికారంలోకి వెళ్ళి దిగిపోతే సామాజిక తెలంగాణ వస్తుంది. ఇదా వీళ్ళు మాట్లాడేది?
రాహుల్ గాంధీ కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా అన్నాడు పార్లమెంట్లో. మేము ఎందుకు కులగణన చేయాలనుకుంటున్నామని ఇట్లా కొట్టుకొని చెప్పిండు ఆయన. ఏమని? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా అన్నాడు. ఎవరి ఆబాధ ఎంత ఉంటే వాళ్ళకంత లెక్కియాలి అన్నాడు. నేను సూటిగా మీ నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నా, ఆర్టీవీ నుంచి. నిజంగా మీకు కూడా ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, మీరు అడిగిన సామాజిక తెలంగాణ పట్ల మీకు బాధ్యత ఉంటే యూ పుట్ దిస్ క్వశ్చన్ ఇన్ ద సోషల్ మీడియా. దీని మీద ప్రజలలో చర్చ పెట్టుండ్రు మీరు. నేను సూటిగా అడుగుతా ఉన్నా. నేను రేవంత్ రెడ్డి అనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు కులగణన అయిపోయిన తర్వాత. ఇగో 46.8% మంది బీసీలు ఉన్నారు అని చెప్పిండు. 10.012 10.16% మా శ్రీధర్కి అంకెల్ కరెక్ట్ గుర్తుండి ఉంటాయి. వీళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు అన్నాడు. మొత్తం కలిపి 56.3% బీసీలు ఉన్నారు అని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచం అంతా చూసేటప్పుడు చెప్పిండు. అంతేనా అన్న? రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? ఎవరి ఆబాధ ఎంత ఉంటే వాళ్ళకంత, అంటే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత. ఊరు భాషలో మా తెలంగాణ భాషలు చెప్పాలంటే ఏ కులపోడు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని ఇవ్వాలని చెప్పిండు. నీ లెక్క ప్రకారం తెలంగాణలో బీసీలు 46% ఉన్నారు, ముస్లిమ్స్ని పక్కన పెడితే. ముస్లిమ్స్ 10.1%, 10.16 కలిపితే మొత్తం కలిపి 56 అయింది. అన్న నాకు తెలియగడుగుతున్నా మనోజ్ అన్న, 46 ఉంటే 46% రిజర్వేషన్ ఇవ్వాలి కదా, మళ్ళీ 42% ఏందే? హామీ ఇచ్చారు కదా. నాకు తెలియదు అంటున్నా. లెక్కలు తెలియనప్పుడు నువ్వు గుడ్డిగా హామీ ఇచ్చినావు. ఏమని? వాళ్ళకి స్కూటీ ఇస్తా, ఈమెకు స్కూటీలో పెట్రోల్ పోతా, ఆయనకు నెలకు 2500 ఇస్తా, ఈయనకి ఇందిరా మిల్లు కట్టిస్తా, నేను మంత్రిని చేస్తా, నేను ముఖ్యమంత్రిని చేస్తా అని మస్తు మాటలు చెప్పిపోయారు మీరు. ఆ రోజు నీ దగ్గర ఏం లెక్కలేవు. ఆ రోజు నీ దగ్గర కత్తి లేదు, నెత్తి లేదు కాబట్టి ఏది పడితే అది మాట్లాడినావు. కామారెడ్డి లోటు మాట్లాడినావు, వరంగల్ లోటు మాట్లాడినావు, ఇంకో దగ్గర ఇంకోటి మాట్లాడినావు. ఇలా నీ దగ్గర లెక్కలు వచ్చినాయి కదా. ఢిల్లీకి వచ్చి ఏం చెప్తారు మీరు? దేశంలో కులగణన చేసిన ఒకే ఒక రాష్ట్రం, మొన్న ధర్నా పెట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఈ దేశంలో ఇప్పటిదాకా 300 మంది ముఖ్యమంత్రులు పోతే ఒక్క ముఖ్యమంత్రి కూడా కులగణన చేసేందుకు ధైర్యం చేయలేదని ఇట్టిట కొట్టుకొని చెప్పిండు, బొచ్చ కొట్టుకొని చెప్పుకున్నాడు. మీ నాయకుడు చెప్పింది ఏంది? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత. నువ్వు ఇట్టిట్లా చెప్తుంది ఏంది? 300 మంది ఎవడు చేయలే, నేను మొగోని చేసిన అంటున్నావు. 46 మందికి మరి మళ్ళీ 42% ఎందుకన్నా? తుర్కోళ్ళని 10% కలుపుకుంటే 56 అయినరు కదా, మరి ఇచ్చేసాయి, 56% ఇచ్చేసాయి. 23% ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కదా, ఎస్సీలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేసాయి. 10% ఎస్టీలు ఉన్నారు కదా, ఇచ్చేసాయి. ఈయన చెప్పిన లెక్కనే లాస్ట్కి అంతా కలిస్తే అగ్రకులాలు 10% లేరన్నారు. ఎంత? 10% లేరన్నాడు. నీ క్యాబినెట్లో ఇలా నీతో కలిపితే 15 మంది ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, నీతో కలిపితే 15 మంది ఉన్నారు. సో నీ లెక్క ప్రకారం బీసీల సంఖ్య 46 అయితే రాహుల్ మాటనే నాకు వేదవాక్కు. పొద్దుగాల నుంచి పొద్దుక దాకా నడుపుతారు టీవీలో. ఏంది? రాహుల్ మాట నాకు వేదవాక్కు. రాహుల్ ఏం చెప్పిండు? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని ఇవ్వమని చెప్పిండు. ఈరు మరి 46% బీసీలకి అంటే ఎంతనే? 15 ఇట్లా ఎన్ని ఇవ్వాలి మంత్రి పదవులు? 7 ఇవ్వాలి. లేదు మా జనాభాలో 56% బీసీలు అంటే రేవంత్ రెడ్డి గారు 15లో ఎన్ని ఇవ్వాలి? 7.5 15 అవుతుంది, ఇంకా సగం కలుపుకుంటే ఇంకోటి ఇవ్వాలి, 8 ఇవ్వాలి. 56% ఉంటే 9 మంది బీసీలకు మంత్రులు ఇవ్వాలి. 18 కెపాసిటీ ఉన్న నీ క్యాబినెట్లో నువ్వు ఇలా 15 మందితోటి నువ్వు క్యాబినెట్ నడుపుతా ఉన్నావు. ఎంతమంది ఉన్నారు నీ క్యాబినెట్లో బీసీలు? 3 ఉన్నారు. 56% ఉన్న బీసీలకు 3 మంత్రి పదవులు ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఈయన వచ్చి ఢిల్లీ కాడ జంతర్ మంతర్ కాడ పెట్టి కొట్టుకుంటా ఉన్నాడు. బీసీలకు 42% ఇస్తా, 42% ఇస్తా అని కొట్టుకుంటున్నాడు. నీ లెక్క 46 చెప్పింది, నువ్వు కలిపిన మైనార్టీలు కలిపితే 56 చెప్పింది. 42 ఏందన్నా? నాకు సమజ్గాలే. నేను చాలా మందిని అడిగిన కాంగ్రెస్ వాళ్ళని, అని చెప్పింది. నేను అన్న నాకేం తెలుసు అన్న అంటున్నారు మా వాళ్ళు. నువ్వు ఎట్లా జస్టిఫై చేస్తావు? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా అని నీ రాహుల్ గాంధీ చెప్పిన మాట నీకు వేదవాక్కు అయితే 46% బీసీలకి యాజ్ ఇట్ ఈస్గా. నీకంటే ముందు రాజశేఖర రెడ్డి అనేటువంటి ఒక ముఖ్యమంత్రి మైనార్టీలకి రిజర్వేషన్స్ ఇస్తామని చెప్తే సుప్రీంకోర్టు దాకా పోయి కేసు ఇంకా పెండింగ్ ఉంది. ఏమైందో రేవంత్ రెడ్డి గారికి తెలియదా? రాహుల్ గాంధీ గారికి తెలియదా? ఏది పడితే అది మాట్లాడతారు. అధికారంలో లేనప్పుడు మాట్లాడినావు, అయిపోయింది. ఇవాళ వచ్చినావు. రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ అడిగింది కదా శ్రీధర్, మీరు బీసీ అని చెప్పి బీసీని ప్రెసిడెంట్ చేయలేదని అడిగింది కదా. ఇదే శ్రీధర్ లేదా ఇదే ఆర్టీయూవై ఎన్నడన్నా రేవంత్ రెడ్డిని అడుగుతుందా? అన్న నువ్వు చెప్పిన లెక్క ప్రకారం మీకు 46% బీసీలు, సగం మంది బీసీలకు మంత్రి పదవులు అని అడుగుతారా? 10% ఉన్న ఓసీలకి 7 పదవులు ఎట్లా ఇచ్చినామని ఒక్కడని అడుగుతాడా జర్నలిస్ట్ మిత్రుడు? అడగాడు. ఎందుకు అడగరండి? ఎవరు అడిగినరు? అడుగుతున్నారు. సామాజిక తెలంగాణ అంటే ఎవరు సామాజిక తెలంగాణ గురించి మాట్లాడేందుకు? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.